తిమోతికి రాసిన మొదటి పత్రిక हाँ तीमुथियुस की पहली पत्री మొదటి అధ్యాయము उसका पहला अध्याय 15వ వచనం చదువుకుందాం. उसका 15वां पद पढ़ेंगे। పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. హిందీలో కూడా చదువుదాం. తిమోతికి రాసిన మొదటి అధ్యాయము 15వ వచనం. हाँ पहला अध्याय उसका 15वां वचन हम मिलकर पढ़ेंगे उसे हिंदी में। यह बात सच और हर प्रकार से मानने क्या योग्य है कि मसीह यीशु पापियों का उद्धार करने के लिए जगत में आया, जिनमें सबसे बड़ा मैं हूँ। ఈ వచన భాగం ఎంతో మేలుకరమైన సందేశాన్ని తెలియజేస్తుంది. ये भलाई का संदेश यहाँ पे हमको बताता है। లోకములో ఎన్నో వార్తలు మనం వింటూ ఉంటాం. दुनिया में हम बहुत सारे सुसमाचार सुनते हैं। పెళ్లి వార్తలు వింటాము, हम शादी के सुसमाचार सुनते हैं, బర్త్డే వార్తలు వింటాము, बर्थडे का सुसमाचार सुनते हैं, అలాగే చావు వార్తలు వింటాము, हम मृत्यु की वार्ता भी सुनते हैं, దొంగతనాలను గురించిన వార్తలు, चोरी के वार्ता, అంతేకాకుండా ఉద్యోగాలను గురించిన వార్తలు, उतना ही नहीं नौकरी के बारे में समाचार, ప్రకృతి వైపరీత్యాలను గురించిన వార్తలు, जो पृथ्वी में जो चल रहा है उनके समाचार, అధికారాలను గురించిన వార్తలు, और अधिकारियों के बारे में समाचार, మన పట్టణ వార్తలు, हम यहाँ पे जो नगर में चल रहा वो समाचार, మన వీధి వార్తలు, हमारे सारे समाचार, కొన్ని అబద్ధపు వార్తలు కూడా వింటాం. कुछ झूठे समाचार भी हम सुनते हैं। ఇవన్నీ కూడా మనల్ని రకరకాలైనటువంటి ఆలోచనలలోనికి తీసుకొని వెళ్తాయి. ये सारे समाचार हमारे सोच विचार को तरह तरह से बदल देता है। మనము విన్న వాటిని బట్టి మనం ఆలోచన చేస్తూ ఉంటాం. हम जो सुना है उस सुनने के द्वारा हम सोच विचार करते रहते हैं। కొన్నిసార్లు భయపడతాము, हम कुछ बार डरते हैं, కొన్నిసార్లు సంతోషిస్తాము, कुछ बार हम खुशी मनाते हैं, కొన్నిసార్లు దిగులు పడతాము, कुछ बार हम गड़बड़ हो जाते हैं, కొన్నిసార్లు చాలా కోపానికి గురవుతాం. कुछ बार हमें गुस्सा भी आ जाता है, ఎందుకంటే వార్తలు అలాంటివి. क्योंकि वो समाचार वैसे है। మనం వినే ప్రతి వార్తలు हम जो सुन रहे हर समाचार ఏదో రకమైనటువంటి విషయానికి మనల్ని గుర్తు చేస్తూ ఉంటాయి. यानी कि कोई तरह तरह के कारण के हमको उसके योग्य बनाता है। కాబట్టి వార్తలు వినడం కంటే ये वार्ता सुनने से మనకు కలిగే ప్రయోజనం ఏమి లేదు. हमें इसके द्वारा कोई भी प्रयोजन नहीं है। కానీ ఈ దినం వినే వార్త जो सुनने का जो समाचार है చాలా విలువైనటువంటి వార్త. बहुत ही कीमती वाला सुसमाचार है। ఏమిటది అంటే ये कौन सा है? ये పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు వచ్చాడు అనే వార్త. पापों को उद्धार देने के लिए परमेश्वर इस दुनिया में आया। పాపులు ఎవరు? पाप कौन है? మనమే. हम ही लोग पापी है। చాలా సార్లు మనం అనుకుంటాము నేను ఎందుకు పాపిని అవుతాను అని. हाँ हम बहुत बार सोचते हैं कि मैं कैसे पापी हूँ। మనం ఎలా పాపులం అవుతామో అది మనకే త్వరగా తెలుస్తుంది. हम कैसे पापी है वो हमें ही पता लगता है। ఎలాగనంటే कैसे? మనం ఆలోచనలో పాపం ఉంది, हमारे सोच विचार में पाप है, మన పనులలో కూడా పాపం ఉంది. हमारे कामों में भी पाप है। ఎలాగనంటే మనం ఆలోచన చేసినప్పుడు जब हम सोचते हैं, చిన్న పిల్లవాడికి ఎవరు కూడా అబద్ధం ఆడమని చెప్పరు. हाँ छोटे बच्चों को कभी भी ये नहीं सिखाते कि आप झूठ बोलो करके, కానీ వాడు అబద్ధం ఆడుతూ ఉంటాడు. मगर वो झूठ बोलते रहता है। కారణం ఏమిటంటే వాడి లోపల పాప స్వభావం ఉంది కాబట్టి. हाँ कारण ये है कि उसमें वो स्वभाव है।
కాబట్టి ప్రతి మనిషి జన్మ పాపి కర్మ పాపిగా ఉన్నాడు. क्योंकि हर एक मनुष्य जन्म से ही पापी है, కర్మ పాపి అయి కూడా ఉన్నాడు. कर्म पापी भी है। జన్మ పాపం అనగా మనం పుట్టిన పుట్టుకలోనే పాపాన్ని మనము కలిగి జన్మిస్తున్నాము. हाँ, जन्म पाप यानी हमारा जन्म ही पाप में जन्म हुआ। కర్మ పాపం అనగా మనము చేసిన చెడు పనులన్నీ కూడా మన పాపముగా లెక్కించబడుతున్నాయి. हाँ, ये कर्म पाप मतलब हम जो काम कर रहे हैं उस काम के द्वारा भी हम पाप कर रहे हैं। కాబట్టి పాపము అనేది మనందరినీ మరణానికి నరకానికి శిక్షకు పాత్రులనుగా చేసింది. ये पाप ऐसा है हम सभी लोग को नरक में और दंड देने के पात्र बनाता है। కాబట్టి మనం పాపం వల్ల మనము శిక్షకు పాత్రులమయ్యాము. इसीलिए हम पाप के द्वारा शिक्षा के योग्य है। దొంగతనం చేసిన వాడు जो चोरी कर रहा वो, అతనికి ఒక శిక్ష చట్టరీత్యా ఉంది. हाँ, उसे एक शिक्षा और एक दंड दिया जाता है। అలాగే వ్యభిచారం చేసిన పట్టబడిన వారు जो व्यभिचार किया व्यक्ति जो पकड़ में आता है, ఆయనకు కూడా కొన్ని శిక్షలు ఉన్నాయి. हाँ, उस व्यक्ति के लिए भी कुछ दंड है। కాబట్టి అనేకులకు రకరకాలైనటువంటి శిక్షలను మనం చూస్తాం. बहुत सारे लोगों को तरह तरह की शिक्षा और दंड को हम देखते हैं, కానీ పాపికి ఉన్నటువంటి శిక్ష వీటన్నిటికంటే చాలా చాలా కఠినమైనది. मगर जो पापी को जो शिक्षा दंड है वो ये सारे सबसे बढ़कर है। ఏమిటంటే ఆ శిక్ష वो क्या है? वो दंड शिक्षा, నరకం అనే శిక్ష. हाँ, बहुत ही बड़ा नरक है ये शिक्षा। అక్కడ అగ్ని ఆరదు, वहाँ पे अंगार बुझता नहीं, అక్కడ పురుగు చావదు. वहाँ कीड़ा नहीं मरेगा। కాబట్టి భయంకరమైన నిత్య నరకాగ్నిగుండం. बहुत ही भयंकर नित्य अंगार की घून में हम जलेंगे। పాపంలో ఉన్న మనం అందరం కూడా ఆ శిక్షకు పాత్రులమే. पापी में जो हम सभी लोग हैं वो शिक्षा के पात्र हैं। ఆ శిక్ష నుంచి తప్పించుకోవడానికి वो शिक्षा से बचने के लिए మనము చాలా ప్రయత్నాలు చేస్తా ఉంటాం. हम बहुत सारे यत्न करते हैं, యజ్ఞాలు చేస్తాము, यत्न करते हैं, యాగాలు చేస్తాము, त्याग भी करते हैं, దాన ధర్మాలు చేస్తాము, दान और धर्म पुण्य काम भी करते हैं, అన్నదానము, వస్త్రదానము, గోదానము, భూదానము చేస్తాము. अन्नदान, वस्त्र दान, पैसे का दान भी करते हैं। మనం చాలా సార్లు చెప్తాము, हम बहुत बार कहते हैं మేము అక్కడ అది చేసాము, ఇక్కడ ఇది చేసాము అని. हम ये सब किया है करके, కానీ వాక్యం చెప్తుంది मगर यहाँ पे वचन कहता है మన నీతి క్రియలన్నీ కూడా దేవుని దృష్టికి మురికి గుడ్డల వలె ఉన్నాయని. हमारे सभी धार्मिक काम परमेश्वर के दृष्टि में वो मतलब मैल के समान है। కాబట్టి ఆ శిక్ష నుంచి తప్పించుకునే అవకాశం మనకెవరికి లేదు. उस शिक्षा और उस दंड से बचने के लिए हमें कोई भी अवकाश नहीं है। ఎందుకంటే మనమే పాపములో పుట్టాము, పాపములో పెరిగాము, పాపంలో జీవిస్తున్నాం, పాపం చేస్తూనే ఉన్నాం. क्योंकि हम पाप में जन्म लिए, पाप में जीवन बिता रहे और पाप में ही चल रहे। కాబట్టి మనము పాప శిక్ష నుంచి తప్పించుకునే అర్హత మనకు లేదు. पाप की शिक्षा से बचने के लिए हमें कोई भी योग्य नहीं है। కాబట్టి పాపం పోవాలి అంటే రక్తం చిందించబడాలి అని వాక్యంలో రాయబడి ఉంది. पाप जाना है तो लहू बहाना चाहिए। ఆ రక్తము మేకలది, ఎడ్లది, గొర్రెలది కాదు. वो जो लहू है भेड़ बकरियों का नहीं, అది పరిశుద్ధుడైన దేవుడే మనుషునిగా ఈ లోకానికి వచ్చి చిందించవలసిన రక్తమై ఉంది. वो पवित्र परमेश्वर इस दुनिया में पुत्र के रूप में आकर उसका लहू बहाना पड़ा। అదే గొప్ప శుభవార్త. वही है बहुत बड़ा सुसमाचार। అందుకే తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తున్నాం. इसलिए पहला तिमोती पहला अध्याय उसका 15वें पद में हम देखते हैं, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. हाँ, पापियों को बचाने के लिए प्रभु परमेश्वर इस दुनिया में आया। ఈ వాక్యము నమ్మదగినది. ये जो वचन है विश्वास का योग्य है। అది అందరూ అంగీకరించుటకు యోగ్యమై ఉంది. ये सभी लोग अंगीकार करने का योग्य है। కాబట్టి ఇది శుభవార్త. ये सुसमाचार।
లోకంలో ఎన్ని వార్తలు విన్నా నీకు శుభం కలగకపోవచ్చు. हाँ, दुनिया में बहुत सारे सुसमाचार सुना होगा. నీకు శుభం కలగకపోవచ్చు. हाँ, आपको तो भलाई नहीं होगा. కానీ యేసు క్రీస్తు యొక్క గొప్ప వార్త నీకు శుభాన్ని తెలియజేస్తూ ఉంది. हाँ, परमेश्वर का सुसमाचार आपको भलाई देगा. శిక్షను తప్పించుకోవాలంటే ఒక వ్యక్తి చాలా ప్రయాసపడాలి. हाँ, शिक्षा से बचने के लिए एक मनुष्य बहुत ही यत्न करना पड़ता है. చాలా ప్రయత్నాలు చేయాల్సి बहुत ఉంటుంది. ही यत्न करना पड़ता है. మనుషులు కావాలి, हाँ, मनुष्यों, అలాగే సాక్ష్యాలు కావాలి, हाँ, गवाही, అప్పుడు లాయర్లు కావాలి, लॉयर भी चाहिए, నీ డబ్బు पैसा भी लगाना है, సమయం గడపాలి, समय भी बिताना है, ఎన్నో కష్టాలు పడాలి. बहुत सारे कष्ट तकलीफ उठाना पड़ेगा. కానీ పాపము నుంచి విడుదల పొందడం కొరకైన గొప్ప శుభవార్త నీ కొరకు యేసుక్రీస్తు ప్రభువు చేశాడు. पाप से छुटकारा पाने के लिए परमेश्वर ने बहुत बड़ा सुसमाचार आपके लिए लाया है. అదేమిటంటే ఆయనే నీ కొరకు మరణించుట. वो क्या है कि वही परमेश्वर आपके लिए मृत्यु पाया. మనము మరణించవలసి ఉండగా हम मरने के बदले పాపం చేసింది మనమే, पाप जो किया हम ही लोग, శిక్షకు పాత్రులం మనమే, शिक्षा के पात्र भी हम ही लोग हैं. ఆ శిక్షను అనుభవించవలసిన వారం కూడా మనమే. उस शिक्षा को अनुभव करना भी हम ही लोग हैं. కానీ మన కొరకు యేసుక్రీస్తు ప్రభువు ఆ ఘోరమైన శిక్షను భరించాడు. मगर हमारे लिए हमारे परमेश्वर का पुत्र बहुत ही भयंकर शिक्षा पाया. కాబట్టి ఇది గొప్ప శుభవార్త. ये बहुत बड़ा सुसमाचार है. ఈ సమాచారము ప్రతి ఒక్క వ్యక్తికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ये सुसमाचार हर एक व्यक्ति को प्रसन्न करता है. చూద్దాము, లేఖన భాగములో ఒక స్త్రీ ఉంది. देखिए, यहाँ पे वचन में देखते हैं एक स्त्री के बारे में. లూకా సువార్త लूक सुसमाचार 7వ అధ్యాయము. उसका 7वां अध्याय. చూద్దాము, లూకా సువార్త 7వ అధ్యాయము. लूक सुसमाचार उसका 7वां अध्याय. మనము జాగ్రత్తగా గమనిస్తే అక్కడ ఒక స్త్రీ మనకు కనబడుతుంది. हम यहाँ देखने से एक स्त्री यहाँ दिखती है. చూద్దాము, ఈ వచనము ఒకసారి మనం చదువుదాం. हम ये वचन पढ़ेंगे. देखिए, లూకా సువార్త 7వ అధ్యాయము. लूक सुसमाचार 7वां अध्याय. ఆ, 44వ వచనం చదువుదాం. उसका 44वां पद पढ़ेंगे हम. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, నేను ఈ స్త్రీ చూస్తున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్లు ఇయ్యలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. చదవబడిన లేఖన భాగంను మనము గమనించినట్లయితే हम जो पढ़े हुए वचन में देखने से ఒక స్త్రీ వచ్చింది. एक स्त्री आया, యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చొని परमेश्वर के चरणों पर बैठकर కన్నీళ్లతో పాదాలు తడుపుతూ తల వెంట్రుకలతో కాళ్ళు తుడుస్తుంది. हाँ, अपने मेरे पाँव आंसुओं से भिगाए और अपने बलि से पोंछा, बालों అది से ఎంతో पोंछा. చాలా కష్టమైనటువంటి పని ఒక స్త్రీకి. हाँ, बहुत ही कष्ट, ये मतलब स्त्री का काम है ये. కానీ ఆమె అలా చేయడానికి గల కారణం ఏమిటంటే मगर वो स्त्री वो काम करने का कारण यह है, తాను తన జీవితం ఏంటో గ్రహించింది. हाँ, उसके जीवन के बारे में वो ग्रहण की. తాను ఏ స్థితిలో ఉందో తెలుసుకుంది. हाँ, वो कौन से स्थिति में है वो जान ली. తాను ఏమై ఉందో తను గ్రహించింది. वो क्या है वो ग्रहण की हो. ఎందుకంటే ఆమె అందరి చేత వెలివేయబడిన స్త్రీగా ఉంది. क्योंकि वो सारे लोगों से बाहर निकाला गई स्त्री हो. ఆమెకు ఒక పేరు పెట్టారు, పాపాత్మురాలు అనే పేరు పెట్టారు. उसे एक नाम भी दिया है पापी स्त्री करके. ఆ మాటను మనము
39వ వచనంలో చూస్తాం. वो बात को हम 39वें वचन में देखते हैं। చూడండి, देखिए, ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. यह देखकर वह फारसी जिसने उससे बुलाया था अपने मन में सोचने लगा, यदि यह भविष्यद्वक्ता होता तो जान लेता कि यह जो उसे छू रही है वह कौन और कैसी स्त्री है, क्योंकि यह तो पापिनी है। చూడండి, పాపాత్మురాలు అనే బిరుదు ఆయన మనసులో అనుకున్నాడంట. हाँ, देखिए यहाँ पे पापिनी स्त्री है करके वो मन में सोच लिया। మనం కూడా చాలా మందిని చూసినప్పుడు చాలా రకాలైన మాటలు అనుకుంటాం. हम भी बहुत बार देखने से बहुत तरह तरह के बातें करते रहते हैं, కానీ ఆ వ్యక్తి దాన్ని గ్రహిస్తాడో లేదో మనకు తెలియదు. కానీ मगर वो स्त्री ग्रहण करती कि नहीं वो पता नहीं, కానీ ఈ స్త్రీ మాత్రం తన స్థితిని గ్రహించింది. क्योंकि ये स्त्री तो ये ग्रहण की, నా పాపం పోవాలి అంటే मेरे पाप जाना है तो నేనేం చేయాలి, मैं क्या करूं, ఎలా చేస్తే నా పాపం పోతుంది, क्या करने से मेरा पाप जाएगा, నా మీద పడిన ఈ పాపాత్మురాలని నింద ఎలా తొలగిపోతుంది हाँ मेरे पे जो निंदा है ये पापिनी करके ये कैसा हट जाएगा। అని చాలా చాలా ఆలోచన చేసింది. और ये बहुत बार सोचती आई, కానీ ఆమెకు ఒక శుభవార్త వినబడింది. मगर एक बार उसे सुसमाचार सुनिए, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అనే వార్త వినబడింది. पापियों को बचाने के लिए प्रभु यीशु मसीह इस दुनिया में आया करके ये सुसमाचार सुनियो। ఇంటికి పిలిచిన అతిథి అయిన సీమోను యేసును ఆ విధంగా గ్రహించలేదు. గాని हाँ, ये जो सीमोन जो है परमेश्वर को ग्रहण नहीं किया, परंतु ఈ పాపాత్మురాలైన స్త్రీ మాత్రం చాలా చాలా గ్రహించింది, యేసుక్రీస్తు ప్రభు నిజముగా పాపులను రక్షించుటకు వచ్చిన వ్యక్తి అని. ये पापिनी स्त्री सही रीति से ग्रहण की कि परमेश्वर ने हमारे पापों के लिए इस दुनिया में आया करके। కాబట్టి ఆమె త్వరపడి యేసు ప్రభు యొద్దకు వెళ్ళింది. वो तुरंत आकर प्रभु यीशु मसीह के चरणों के पास आई। తాను ఎప్పటి నుండో దాచుకున్న అత్తరు బుడ్డిని తీసుకొని వెళ్ళింది. हाँ, वो जो छुपाई थी वो अत्तर को भी ले गई। ఆ వెళ్ళి అది పగలగొట్టి యేసు పాదముల మీద పోసింది. वो ले जाकर उसे फोड़कर परमेश्वर के चरणों में डाल दियो। ఆ తల వెంట్రుకలతో తుడుస్తా ఉంది. वो पूरा अपने बालों से पोंछ रही। తాను చేసిన ప్రతి పాపము తన కళ్ళ ఎదుట గుర్తుకొచ్చినప్పుడల్లా వేదన పడుతూ ఆవేదన పడుతూ ఏడుస్తా ఉంది. हाँ, जो उसने जो पाप किया वो सारे को याद करते हुए वो रो रही। కాబట్టి ఆ వేదన అంతటిని కూడా ప్రభువు గమనిస్తూ ఉన్నాడు. वो सारा दुख को देखते हुए परमेश्वर देख रहा। కాబట్టి ఇదంతా జరుగుతున్న ఈ సమయంలో ये सब हो रहा इस समय में ఇంటికి పిలిచిన ఆ సీమోను जो घर में आया जो सीमोन చాలా ఆలోచిస్తున్నాడు. ఈమె పాపాత్మురాలు ఎలా ముట్టనిచ్చాడు యేసు ప్రభు, हाँ, ఈ वो పాపాత్మురాల్ని ఎలా యేసు ప్రభు అంగీకరిస్తాడు అని తనలో తాను ఆలోచిస్తూ ఉన్నాడు. हाँ, वो सीमोन अंदर ही अंदर सोच रहा है कि ये पापी स्त्री को परमेश्वर ने कैसे ग्रहण किया और ये स्त्री उसे कैसे छुई। అప్పుడు యేసు ప్రభు వెంటనే ఒక ఉపమానం చెప్పాడు. तब परमेश्वर ने एक उदाहरण दिया। ఒక యజమానికి ఇద్దరు దాసులు ఉన్నారు. एक यजमानी को दो दास लोग हैं। వాళ్ళిద్దరు కూడా ఆ యజమాని దగ్గర అప్పు తీసుకున్నారు. वो दोनों भी दासी लोग मालिक के पास अपना कर्जा लिया। ఒకతను 50 దేనారాలు తీసుకున్నాడు, एक तो 50 दिनार लिया, ఒక ఆయన 500 దేనారాలు తీసుకున్నాడు. एक 500 दिनार लिया। అప్పుడు ఒక రోజు అప్పు కట్టవలసిన సమయం వచ్చిన రోజున हाँ, वो कर्जा देने का समय आया। అప్పుడు యజమానుడు ఇద్దరిని పిలిచి అన్నాడు, जब वो मालिक ने बुलाकर दोनों से कहा, నేను మీ ఇద్దరిని క్షమించేస్తున్నాను, మీరు అప్పు కట్టక్కర్లేదు అన్నాడు. मैं आप दोनों को क्षमा कर रहा हूँ, आपको कर्जा देने की कोई जरूरत नहीं। అప్పుడు చెప్పగానే
యజమానుడు ఆ మాటలు చెప్పి వెళ్ళిపోగానే ఆ ఇద్దరు కూడా దాసులు ఇస్తూ వెళ్ళారు. हाँ, जब वो అప్పుడు मालिक ने యేసు ప్రభు సీమోనును అడిగాడు, సీమోను, వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ క్షమించబడ్డారు అని. हाँ, परमेश्वर ने सीमोन से पूछा, सीमोन, ये दोनों में कौन ज्यादा क्षमा पाया? అప్పుడు సీమోన్ అన్నాడు, 500 దేనారములన్నోడే అని అంటాడు. तब वो सीमोन ने कहा, जो 500 देनार लिया वही व्यक्ति क्षमा पाया। కాబట్టి ఆ విధంగానే उस रीति से ఈమె నన్ను నీకంటే ఎక్కువగా ప్రేమించింది, हाँ, ये सबसे बढ़कर प्रेम की, కాబట్టి ఈమె ప్రేమను బట్టి ఈమెను నేను క్షమిస్తున్నాను అన్నాడు ప్రభు. हाँ, इसलिए इसके प्रेम के मैं इसे क्षमा कर रहा हूं करके परमेश्वर ने कहा। కాబట్టి పాపులమైన మనము రక్షించబడాలి అంటే ముందు మన పాపాన్ని గ్రహించాలి. इसलिए हमको उद्धार पाना है तो हमारे पापों को ग्रहण करना। మనము గ్రహించి మనల్ని ప్రేమిస్తున్న యేసు పాదముల యొద్ద చేరాలి. हाँ, हम ग्रहण करके हमें जो प्रेम कर रहा है उस प्रेमी परमेश्वर के चरणों पर आना है। ఎప్పుడైతే మనం ఆయన సన్నిధికి వచ్చి మన పాపములు ఒప్పుకుంటామో, जब भी हम उसके पाँव पर आकर हम अपने पापों को क्षमा मांगते हैं, అప్పుడు మన పాపములు క్షమించబడతాయి. तब हमारे पाप का क्षमा होगा। అందుకే మనం యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7 నుంచి 9 వచనాల్లో ఈ సంగతులను గమనిస్తాం. यूहन्ना सुसमाचार में पहला अध्याय और उसके 8-9 वचन में हम ये देखते हैं। చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక देखिए, यूहन्ना सुसमाचार उसका पहला अध्याय 7వ వచనం నుండి మనం గమనించినట్లయితే, हम 7वें वचन से देखेंगे। ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారమైందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. ये गवाही देने आया कि ज्योति की गवाही दे, ताकि सब उसके द्वारा विश्वास लाए। वह ज्योति ना था, परंतु उस ज्योति की गवाही देने के लिए आया था। सच्ची ज्योति जो हरेक मनुष्य को करती है, जगत में आने वाली थी। కాబట్టి ఇక్కడ మనం గమనిస్తున్నాము, हम यहाँ देखते हैं, ఆ స్త్రీ వచ్చి యేసు పాదముల యొద్ద తన పాపము కొన్ని, वो स्त्री परमेश्वर के चरणों में आकर अपने पाप की क्षमा मांग रही हो। అందుకని ఆయన క్షమించాడు. इसीलिए वो स्त्री को क्षमा किया। అందుకే మనం లేఖన భాగంలో ఆ మాటను చూస్తాము. इसलिए यहाँ पे हम वचन में देखते हैं, లూకా సువార్త 7వ అధ్యాయము लूक सुसमाचार उसका 7वां अध्याय 48వ వచనము, उसका 40वां वचन, నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో అనెను. और उसने स्त्री से कहा, तेरे पाप क्षमा हुए। చూడండి ఎంత గొప్ప ధన్యత, देखिए कितना बड़ा धन्य है। ఇదే గొప్ప శుభవార్త. यही है सबसे बड़ा सुसमाचार। ఆ స్త్రీ ఎన్నో దినాలుగా వేదన పడింది. वो स्त्री बहुत दिनों से दुख में थी, वेदना में थी। ఆ పాపముల నుండి, ఆ బాధల నుండి, అందరూ పిలిచి ఆ పిలుపు నుండి రావడానికి ఆమె వల్ల కాలేదు. हाँ, वो सारे पापों से, वो जो उसकी जो निंदा थी, वो निंदा से बाहर आने के लिए चाहती थी वो। కాబట్టి చాలా మంది అంటారు, इसलिए बहुत सारे लोग कहते हैं, అన్నా అన్ని నాలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత యేసుప్రభుని నమ్ముకుంటానన్నా అంటారు. हाँ, ये सारे निकलने के बाद मैं तब परमेश्वर को मानूंगा करके कहते हैं। ఒక విషయం గమనించాలి, एक विषय के बारे में आपको सोचना है। పాపమును జయించే శక్తి నీలో లేదు. पाप को मतलब जय करने की नहीं है आप में, కానీ मगर ఎప్పుడైతే యేసు ప్రభు పాదాల యొద్దకు వస్తావో जब परमेश्वर के चरणों पे आएंगे, అప్పుడు
వాటిని జయించే శక్తి నీకు కలుగుతుంది. हाँ, तब आपको जय पाने का शक्ति मिलेगा। కాబట్టి మనమందరం కూడా పాపుల రక్షకుడైన యేసు యొద్దకు మాత్రమే రావాల్సి ఉంది. हाँ, इसलिए हम पापी के उद्धारकर्ता प्रभु यीशु मसीह के पास ही आना है। కాబట్టి ఇది ఒక శుభవార్త ఆమె జీవితంలో. ये एक सुसमाचार उसके उस स्त्री के जीवन में। కాబట్టి మనం కూడా మన జీవితంలో పాపమును విడిచిపెట్టుట కంటే గొప్ప శుభవార్త లేదు. हाँ, हमारे जीवन में भी पाप को छोड़ देने से सबसे बड़ा सुसमाचार वही है। కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఒక శుభవార్తను నీకు ఈ సాయంకాల సమయంలో తెలియజేస్తూ ఉన్నాడు. प्रभु यीशु मसीह आज के शाम के समय में एक सुसमाचार आपको प्रकट कर रहा है। ఎవరి ద్వారా విడుదల పొందలేని పాపము నుండి, किसी के द्वारा आप छुटकारा नहीं पा सकते पाप के द्वारा, ఆ పాపం నుండి నిన్ను విడిపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. हाँ, वो पाप से बचाने के लिए, छुटकारा देने के लिए प्रभु यीशु मसीह इस दुनिया में आया। యేసు ప్రభు ఒక్కడే నేను పాపము నుండి విడిపించగలవాడు. वो प्रभु यीशु मसीह अकेला ही आपके पापों से छुटकारा देने वाला, ఎందుకంటే ఆయనకొక్కడికే పాపాలను క్షమించే అధికారం ఉంది. सिर्फ वो अकेले को ही पाप को क्षमा करने का अधिकार है। నీవు పాపివని గ్రహించి आप पापी है करके ग्रहण करना, నీ పాపమును యేసు యొద్ద ఒప్పుకొని आपके पाप में क्या है वो कबूल करके యేసు ప్రభు పాద సన్నిధిలో నీ ఉన్నట్లయితే हाँ, प्रभु यीशु मसीह के चरणों के पास आने से అప్పుడు నీ హృదయంలో ఉన్నటువంటి పాపమును జయించే శక్తి నీకు వస్తుంది. आपके हृदय के पापों से जय पाने का शक्ति मिलेगा। కాబట్టి ఈ స్త్రీ తన పాపములు క్షమించబడాయి. यहाँ इस स्त्री के पाप यहाँ पे क्षमा किए। అది ఆమె జీవితంలో ఉన్న గొప్ప సంతోషకరమైన శుభదినం. हाँ, ये उसके जीवन में सबसे बड़ा प्रसन्न दिन है ये। కాబట్టి మొట్టమొదటి శుభవార్త ఏమిటంటే पहले सुसमाचार क्या है? పాపము నుండి విడిపించబడితే శుభవార్త. हाँ, पाप से छुटकारा पाना यही बड़ा सुसमाचार। ఆ శుభవార్త యేసుక్రీస్తు వల్ల మాత్రమే కలుగుతుందని తెలియజేయడమే శుభవార్త. ये सुसमाचार केवल प्रभु यीशु मसीह के द्वारा ही प्रकट होगा। ఇంకొక సంగతిని మనం చూస్తాము. और एक विषय के बारे में देखते हैं। నిర్గమకాండములో निर्गमन की पुस्तक, నిర్గమకాండము 3వ అధ్యాయము निर्गमन उसका 3रा अध्याय చూద్దాము. ఒక మాట రండి. నిర్గమకాండము निर्गमन 3వ అధ్యాయము 3रा अध्याय సారీ 2వ అధ్యాయంలో చూద్దాం. 2వ అధ్యాయము 23-24 వచనాలు. दूसरा अध्याय और 23 और 24 पद देखेंगे। అలాగన అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయిను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. 23, 24, 25 వచనాలు మనం చదువుదాం. 23, 24 और 25 पद अब पढ़ेंगे। और उनके दल के गिने हुए पुरुष पौलुस 35,400 है। एप्रिम की छावनी में अपने अपने दलों के अनुसार गिने गए, वे सब मिलकर 1,08,100 है। ఇక్కడ మనం చూస్తున్నాము కొద్దిమంది ప్రజలు ఉన్నారు. हम यहाँ देखते हैं बहुत सारे प्रजा, ఆ ప్రజలందరూ కూడా చాలా వేదనలలో ఉన్నారు. वो सारे लोग भी బాధలో ఉన్నారు, వేదనలో ఉన్నారు, हाँ दुख में है, वेदना में है। విడుదల పొందలేని వారుగా ఉన్నారు. वो छुटकारा नहीं पा सक रहे हो, చాలా దుఃఖపడుతున్నారు. बहुत ही दुखित में है वो। లోకంలో ఉన్నటువంటి ఐగుప్తు రాజు ఫరో వారిని ఎంతో ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. दुनिया में जो है मिस्र का राजा उन्हें बहुत ही दुख दे रहा है, కానీ వారు విడుదల పొందలేని స్థితిలో ఉండగా मगर वो छुटकारा नहीं पा सक रहा। అప్పుడు వారు దేవుని యొద్దకే వెళ్ళారు.
तब वे लोग परमेश्वर के पास ही गए। కాబట్టి దేవుడు వారిని విడిపించడానికి ఇష్టపడినట్లుగా మనం చూస్తాం. हाँ, परमेश्वर ने उनको छुटकारा देने के लिए तैयार है। కాబట్టి పాపి అయిన మనిషి దేవుని యొద్దకు వచ్చి మొరపెట్టినప్పుడు ఆయన విడిపించుటకు చూచే దేవుడై ఉన్నాడు. हाँ, जो पापी जो मनुष्य परमेश्वर के पास आने से उसे छुटकारा मिलेगा। కాబట్టి వారు ఎంతో ప్రార్థిస్తూ ఉండగా దేవుడు వారిని చూచి విడిపించుటకు లక్ష్య పెట్టాడు. हाँ, परमेश्वर ने उनको देखकर छुटकारा दिया। మనం నిర్గమకాండం 12వ అధ్యాయం 51వ వచనంలో మనం చూస్తే निर्गमन उसका 12वां अध्याय और उसका 51 पद में देखते हैं, యెహోవా ఇశ్రాయేలీయులను వారి వారి సమూహముల చొప్పున ఆనాడే ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించెను. నిర్గమకాండము 12వ అధ్యాయము 51వ వచనం. निर्गमन 12 उसका 51वां पद पढ़ेंगे। దేవుడైన యెహోవా ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి బయటకు తీసుకొని వచ్చాడు. और ठीक है, उसी दिन यहोवा इस्राएलियों को मिस्र देश से दल दल करके निकाल ले गया। కాబట్టి ఇక్కడ మనం గమనిస్తున్నాము, हम यहाँ देखते हैं దేవుని యొద్దకు వచ్చే ప్రతి వ్యక్తిని దేవుడు విడిపించుటకు సమర్థుడై ఉన్నాడు. हाँ, परमेश्वर के पास आया हर एक व्यक्ति को छुटकारा देने के लिए है। కాబట్టి నీ పాపములను విడిపించుటకు యేసు ప్రభు శక్తిమంతుడు. आपके पापों से छुटकारा देने के लिए प्रभु यीशु मसीह शक्तिमान है। కాబట్టి నువ్వు ఎంత వేదనలో ఉన్నా, आप कितने भयंकर पाप में हो, ఎంత బాధలో ఉన్నా, कितने दुख में भी हो, ఎంత కష్టంలో ఉన్నా, कितने संकट में भी हो, ఎంత నువ్వు విడుదల పొందలేని చాలా కఠినమైన పరిస్థితిలో ఉన్నా సరే, आप कितना भी मतलब कठिन परिस्थिति में क्यों ना हो, ఎన్ని దురలవాట్లకు అలవాటు పడి బయట పడలేని స్థితిలో ఉన్నా సరే, आप कितने बुराई आदत से भरे हुए हो, ఎవరి చేతిలో నుండి నువ్వు విడిపించబడలేకుండా ఉన్నా సరే, किसी के हाथों से आप छुटकारा नहीं पा सकता, फिर भी కానీ దేవుని యొద్ద నువ్వు వేడుకుంటే अगर परमेश्वर के पास आने से నిన్ను విడిపించుటకు ఆయన సమర్థుడై ఉన్నాడు. आपको छुटकारा देने के लिए वो सामर्थ्य है। ఇది గొప్ప శుభవార్త. ये सबसे बड़ा सुसमाचार, పాపము నుండి రక్షించడం మాత్రమే కాదు, पाप से छुटकारा देना ही नहीं, నీ బాధలు వేదనల నుంచి కూడా నేను విడిపించుటకు సమర్థుడై ఉన్నాడు. आपके दुख और आपको पापों से छुटकारा देने के लिए वो सामर्थ्य प्रभु यीशु मसीह है। కాబట్టి నీ పాపములు ఒప్పుకో. आपके पापों को कबूल कर लो। కాబట్టి నీ పాపములను క్షమించే యేసు ప్రభువును నీ హృదయమందు చేర్చుకో. आपके पापों को क्षमा करने वाला प्रभु यीशु मसीह को आपके हृदय में ले लो, आप अंगीकार कर ఎప్పుడైతే लो। నీవు అలా చేర్చుకుంటావో जब అప్పుడు ఆయన हम నిన్ను క్షమించుటకు సిద్ధంగా ఉన్నాడు. जब हम उससे अंगीकार करेंगे वो क्षमा करने के लिए तैयार है। కాబట్టి యేసు క్రీస్తునందు మాత్రమే మనకు నిత్య జీవం ఉంది. हाँ, केवल प्रभु यीशु मसीह में ही हमें अनंत जीवन है। ఇది ఒక గొప్ప శుభవార్త నీకు. ये सबसे बड़ा सुसमाचार है ये आपके लिए। ఆ యేసు ప్రభువే ఈ శుభవార్తను నీ కొరకు తీసుకొని వచ్చాడు. हाँ, वही प्रभु यीशु मसीह ये सुसमाचार आपके लिए लेकर आया। నీకేదైనా శుభవార్త తెలిస్తే ఎలా ఆనందిస్తావో, आपको अगर कुछ सुसमाचार मिलने से कैसे आप आनंद होते हो, ఎలా అంగీకరిస్తావో, ये कैसे अंगीकार करते हैं, ఎలా దాన్ని చేయడానికి ఇష్టపడతావో, उसे हम कैसे करने के लिए तैयार रहते हैं, అలాగుననే ఈనాడు యేసు ప్రభువును నీ సొంత రక్షకునిగా అంగీకరించవలసిందిగా నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. उसी तरह आपको खुद का परमेश्वर का उद्धार करता है करके आप अंगीकार कीजिए। కాబట్టి ఈ శుభవార్త అంగీకరించు. ये सुसमाचार को ग्रहण कीजिए। కాబట్టి యేసుక్రీస్తు ద్వారానే నీకు శుభవార్త. प्रभु यीशु मसीह के द्वारा ही आपको सुसमाचार, దేని వల్ల కూడా నీకు శుభవార్త లేదు. और किसी के द्वारा भी आपको सुसमाचार प्राप्त नहीं होगा। అందుకే యేసుక్రీస్తు ప్రభు పాపులను రక్షించుటకు ఈ లోకానికి వచ్చాడు. इसलिए प्रभु यीशु मसीह पापों को उद्धार देने के लिए इस जगत में आया। వేదనలు పడిన మనుషులను విడిపించడానికి వచ్చాడు. जो दुख में है उन्हें छुड़ाने के लिए आया। పాపిని విడిపించుటకు కూడా వచ్చాడు.
को बचाने के लिए भी आया। కాబట్టి ఆ స్త్రీ వలె నీవు కూడా वो स्त्री के जैसे आप भी యేసు ప్రభు యొద్దకు వచ్చి परमेश्वर के पास आकर నీ పాపములు గ్రహించి आपके पापों को ग्रहण करके యేసు ప్రభు యొద్ద నీ ఒప్పుకొని प्रभु यीशु मसीह के पास आपके पापों को कबूल करना है। నువ్వు విడిచిపెట్టడానికి ఇష్టంగా ఉంటే अगर आप छोड़ने के लिए तैयार है, యేసు ప్రభు నిన్ను క్షమించి తన నిత్య జీవానికి వారసునిగా చేస్తాడు। हाँ, प्रभु यीशु मसीह आपको क्षमा करके उस अनंत जीवन में ले जाने के लिए तैयार है। ప్రభు అట్టి సహాయం మనకు అనుగ్రహించును గాక। हाँ, प्रभु यीशु मसीह हमारी सहायता देने के लिए तैयार है। కాబట్టి ప్రభువులకు మన హృదయాన్ని సమర్పించుకుంటూ ప్రార్థన చేస్తాం। हम अपने हृदय को अपने आप को अर्पण करेंगे, प्रार्थना कर लेंगे। ప్రియులారా, ఈ సాయంకాలం వేళలో ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకుడుగా అంగీకరించాలి, ఇప్పటి వరకు ఎవరైనా అంగీకరించకుండా ఉన్నట్లయితే నేడే అనుకూల సమయం, నేడే రక్షణ దినం, ఇదే శుభవార్త. ఈ శుభవార్తను అంగీకరించి ప్రభు నిమిత్తమై ప్రభువును నీ సొంత రక్షకుడుగా మీ హృదయంలో చేర్చుకోవాలని ఆశపడినట్లయితే ఒక చిన్న ప్రార్థన హృదయంలో చేసుకోండి. ప్రభువా, నేడు నీవు నా హృదయంలోనికి రా. ప్రభువు నీ హృదయంలోనికి నేడే రావడానికి ఇష్టపడుతున్నాడు. సమయాన్ని వ్యర్థం చేసుకోకు, నిర్లక్ష్య పెట్టకు. నేడే అనుకూల సమయం, రేపేమి సంభవించో నీకు తెలియదు. ఆ పాపాత్మురాలు యొక్క స్త్రీని ప్రభువు ప్రేమించిన లాగున నేనును క్షమించాలి, ప్రేమించాలని ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేసుకుంటా. ప్రేమగల తండ్రి, గొప్ప దేవా, సర్వశక్తిమంతుడా, నీతిమంతుడా, పరమందు ఆసీనుడా, యుగ యుగములకు సజీవుడా, ఈ సాయంకాలం వేళలో యేసుక్రీస్తు రక్షకుడుగా ప్రత్యక్షమవటం ద్వారా మాకు ఇచ్చిన అమూల్యమైన ప్రశస్తమైన రక్షణ పొందనాలు. ఇంకెంతమంది అయితే రక్షించబడలేదో అట్టి వారికి కూడా రక్షణ పొందడానికి మీరు ఒక పిలుపును, ఆహ్వానాన్ని ఇచ్చినారు. మీ దాసులను, యేసుదాస్ గారిని హుజరాబాద్ నుండి సాయంకాల పరిచర్యలో బలపరిచి వాడుకున్నారు. చేసిన దానికి ఫలింపు చేయము. ఎక్కడి వరకైతే నీ వాక్యం వినబోయిందో ఆన్లైన్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో అనేకులలో ఆత్మకార్య రక్షణ కార్యం జరిగించుము. ఈ సాయంకాలం చేయబడిన పరిచర్య శత్రు ఎత్తుకొని పోకుండా, వ్యర్థం కాకుండా, నిష్ఫలం కాకుండా అది ఒక దినాన ఫలమును తీసుకుని వస్తుందని విశ్వాసంతో మీ సంధికి వస్తున్నాం. చంద్రపూరు, బలార్షా, లాల్పేట ప్రాంతాల్లో జరుగుతున్న పరిచర్య అంటుకట్టబడిన విశ్వాసాలను కనికరించండి. రాగల బిడ్డల బట్టి వందనాలు, ఆన్లైన్లో విన్న బిడ్డల బట్టి వందనాలు. వినగల చెవి, గ్రహించే హృదయం, మా హృదయాన్ని మీకు సమర్పించే జీవితం దయచేయము. మందిర ఆవరణంలో జరుగుతున్న పనులు కూడా క్రమంగా జరిగించండి. నూతన ఎరుషలేములో పైన షెడ్ విషయంలోనూ, బేతేల్లో కాంపౌండ్ విషయంలో, చంద్రపూర్ మందిర విషయంలో సహాయపడము. హుజరాబాద్లో కూడా మీ దాసుడు యేసుదాస్ గారు చేస్తున్న పరిచర్య అంతటికీ నేరుగటి ఫలింపచేయము. గూడూరులో తిరిగి అవసరతలో పిల్లల చదువులు తండ్రి, రేపటి దినం సుదీప్ యొక్క రిజల్ట్ కొరకు కనిపెడుతున్నాం. అడ్వాన్స్ సరైన అద్భుతమైన రిజల్ట్ మీరు అనుగ్రహిస్తారని విశ్వాసంతో వస్తున్నాం. మా యొక్క అవసరాలు తీర్చగల దేవుడు మీరు మాత్రమే. మేము ఎవరి ఎద్దకు వెళ్ళగలం? మా సహాయం ఎవరు? మీరే తండ్రి, కరుణించండి. తిరిగి సన్నీ కూడా రాసిన నీట్ ఎగ్జామ్లో కూడా సరైన విజయం, సరైన రిజల్టు మీరు అనుగ్రహించండి. ఈ విధంగా మీ ప్రజలు ఎవరు ఎలాంటి అవసరతలు కలిగి ఉన్నారో వారి అవసరాలు తీర్చండి. సంఘాలను బలపరచండి. నేటి కాలంలో సంఘంలో ఉన్న హీనతలు, బలహీనతలు, వస్త్రహీనతలు,
రకరకాల హీనతలు తీసేసి బలవంతుడైన యేసుప్రభు చేతిలోనికి వచ్చడం ద్వారా బలపరచబడగలవు. ప్రతి ఒక్క వ్యక్తి బలపరచబడి నీ సేవ చేయడం సహాయపడు. ఆత్మీయ, ఆర్థిక, శారీరక బలహీనతలు తప్పించు. హాస్పిటల్లో ఉన్న సౌర రవేణను కనికరించము, ఆరోగ్యత నింపండి. ప్రణవ్ను కూడా కనికరించము, క్యాన్సర్తో బాధపడుతున్నాడు, స్వస్థపరచము. సౌడు విజయ్ కుమార్ మెంటల్ డిప్రెషన్లో ఉన్నాడు, స్వస్థపరచము సంగారెడ్డిలో. ఈ విధంగా ప్రతి బిడ్డను కనికరించమని చేరొచ్చిన బిడ్డలు మార్కన్న కుటుంబం, యేజస్ అన్న కుటుంబం, యోసేఫ్ కుటుంబం, మీ దాసులు నీ ప్రజలుగా ఈ దినం ఆరాధనలో కూడా తోడుగా ఉంటూ వచ్చినారు. త్వరలో స్వాతంత్రమైన ఆరాధనలు ఆరాధించడానికి ద్వారాలు తెరవము. యూట్యూబ్ సర్వీస్ కొరకు, లైవ్ స్ట్రీమింగ్ కొరకు మాకు కావాల్సిన సిస్టమ్ దయచేయము. మాటి మాటికి వస్తున్న డిఫికల్టీస్ తీసివేయము, మహిమ పొందము. యేసుప్రభు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం నేటి సాయంకాలం చేయబడిన పరిచర్య అంతటికి, చేరువచ్చిన పరిశుద్ధులందరికీ ఇది మొదలుకొని సదాకాలం తోడే ఉండి కాచి సంరక్షించి కాపాడును గాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. యథావిధిగా రేపు ఉదయకాలం మనం గొలుసు ప్రార్థన సమయం కలిగి ఉంటాం. తర్వాత 9 గంటలకు 36వ దిన ఉపవాస ప్రార్థన కూడికను ఆరంభించుకుంటాం. సమయానుసారంగా అందరూ కూడా పాలు పొందవలసిందిగా మనవి చేస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్.